ప్రభుత్వ భూముల సంరక్షణ అంటూ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్కు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ భూముల సంరక్షణ అంటూ 100 కోట్ల విలువైన భూములకు రక్షణ పేరుతో కాప్రా ఎంఆర్ఓ సుచరిత వారి సిబ్బందితో కలిసి హద్దురాళ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుతో పాటు జవహర్ నగర్లోని ప్రభుత్వ భూమి గత నెలలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కబ్జాదారుల ఆట కట్టిస్తామంటూ దాదాపుగా 22 ఎకరాలకు కంచె ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడడంలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు కాపాడుతున్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం బడాబాబులకు కొమ్ము కాస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే గత నెలలో ప్రభుత్వ భూముల సంరక్షణలో కంచె ఏర్పాటు చేసిన సర్వే నంబర్ 808, 809 భూమిలో 10 ఎకరాల కంచె ఏర్పాటు చేశారు. అయితే ఈ సర్వే నెంబర్లు ఏర్పాటు చేసిన కంచెను బిట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సర్వే నెంబర్ కింద ఉన్న జవహర్ నగర్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కి ఈ సర్వే నెంబర్లో వాహనాలు వెళ్లడానికి దారి విడిచి బిట్లుగా కంచెలను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకవేళ ప్రభుత్వ భూమి సంరక్షణలో భాగంగా పనిచేస్తే రెవెన్యూ అధికారులు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కి దారి విడిచి బిట్లు కంచె ఎందుకు ఏర్పాటు చేశారంటూ కేవలం ఇక్కడ ఉన్న పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఇలాంటి కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, బడా నాయకులకు మాత్రం రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ రెవెన్యూ సిబ్బందిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.